నాలాయిర దివ్య ప్రబంధంలోని ఇరండాన్ తిరువందాది అనే రచనను పూదత్తాళ్వార్ రచించారు. ఈ ఇరండాన్ తిరువందాది 100 పాసురములతో నిండి ఉన్నది. నిన్న మొన్న మొదటి పాసురం నుంచి 40వ పాసురం దాకా చూశాము. ఈరోజు 41వ పాసురం నుంచి 60వ పాసురం దాకా చూద్దాము. పొరుళాల మరల కొంబుకు ఎలలాకాతు అరుళాలరమ్మరుళువన్రు మన్రే అరుళాలే మాయరై వేయోరకు ఏంది మణివಣ್ಣన్ పాతమే నీ మరవేల్ నెంజే నినై. తెలియని దారిలో పురుషార్థమైన మోక్షమును పొంది దేవలోకమును చేరడము చాలా కష్టము. అందుకే సులభముగా మోక్షము ఇచ్చే దయాహృదయుడు పుణ్యమునిచ్చే ఆ మణివర్ణుడి దివ్యపాద పద్మములను మరువక అనుక్షణము తలచుకో మనసా. 42వ పాసురం. నిனைపాన్ తిరుమాలై నీండ தோள் காண நினைவார் பிறம் பொன்றும் நேரால் மனை பால் பிறந்தார் பிறந்து ஐத்தும் పేరింబమెల్లాం తురందార్ షొలుతార్ అత్తోళ్. విశాలమైన భుజములు కలిగిన ఆ శ్రీయపతిని సేవించి పుట్టిన చోట నేను పొందవలసిన సుఖ సంతోషములన్నిటినీ పొంది మరొక జన్మ లేకుండా మోక్షమును పొందాలి అని అనుకుంటున్నాను. 43వ పాసురం. తోళెరండు ఎట్టు ఏళుం మూன்று முடியனைத்தும் தாளிரண்டும் வீல் சரந்து ரண்டான் தாளிரண்டும் ஆர் தொழுவார் பாதமவை தொழுவதன்றை என் ஷீர்கெழு தோள் செய்யும் சிறப்பு. రావణాసురుడి 20 చేతులను 10 తలలను 2 పాదములను బాణములు వేసి చంపిన శ్రీరామచంద్రుడి 2 దివ్యపాద పద్మములను సేవించేవారి పాదములను సేవించాలని నా అందమైన చేతులు ఆరాటపడుతున్నాయి. ఇరండాన్ తిరువందాది యొక్క 44వ పాసురం. సిరందారకు ఎళ్ళు துணையாம் செம்கண் மால் நாமம் மறந்தரை மானிடமை வெய்யேன் அரும் தாங்கும் மாதவனே என்னும் மனம் படைத்து மத்தோவன் పేరు ఒతుపతే నావినాలుళ్ళు. మంచివారికి అండగా ఉండే ఎర్రని కన్నుల మోహనాకారపు సర్వేశ్వరుడిని మరిచిపోయిన మనుష్యుల గురించి పట్టించుకోని నా మంచి మనసు నిరంతరము నిండు ధర్మమూర్తి ఆ మాధవుడిని నోరారా తలుస్తున్నది. 45వ పాసురం. உளதென்று மாவார் உண்டில்லை என்று தளர் தள்ளா தனர் நரக்கும் சாரார் அளவறியாவே தத்தான் வேங்கடத்தான் விண்ணோர் முடிதோயும் పాతత్తాన్ పాతం వయ్యిండ్రు. వెంకటాచలముపై కొలువై ఉన్న వేదవేద్యుడు అంతులేని దేవతలు నమస్కరించే ఆ సర్వేశ్వరుడి దివ్యపాద పద్మములను ఆశ్రయించిన వారు ధనము ఉన్నదని గర్వించరు, ధనము లేదని బాధపడరు. 46వ పాసురం. పయ్యన్రతు అరంగం తిరుకోటి పల్నాళ్ పయ్యన్రు తువం వేంగడమేహ పల్నాళ్ పయ్యన్రతు అణితికళం చోళై అణి నీర్మలయ్యే మణితికళం వన్ తడక్కై మాల్. మణిమయ ప్రకాశముతో వెలిగే గొప్ప శక్తివంతుడు ఆ సర్వేశ్వరుడు ఇష్టపడే ప్రదేశములు శ్రీరంగము, తిరుకోటియూరు అని నగరములు. చాలా కాలముగా నివాసముంటున్నది ఆ తిరుపతిలోనే. చాలా రోజుల క్రిందటే వచ్చి కొలువై ఉన్నది గొప్ప అందముతో అలరారే తిరునీర్మలము అనే మహానగరములో. 47వ పాసురం. మాలై అరియురువన్ పాతమలరాణిందు కాలై తొళుతూ ఎలుమెను కైకోలి జ్ఞాలం అళంది దండు ఉండు ఉమిళందా అన్నలై మత్తాలాల్ ఉళన్ కిడందా ఆ అత్తాళ్ ఉణరందు. 47వ పాసురం యొక్క అర్థము. ఓ దివ్య మోహనాకారుడా, ఈ భూమిని కొలిచి విడదీసి సముద్రము నుండి బయటకు తీసిన నువ్వు తప్ప నా మనసులో వేరొకరు లేరు అన్న విషయమును తెలుసుకున్న నేను నారసింహుడవైన నీ దివ్య పాద పద్మములకు ఉదయాన్నే పూలను సమర్పిస్తూ చేతులెత్తి నమస్కరిస్తూ తరిస్తున్నాను స్వామి. ఇరండాన్ తిరువందాది యొక్క 48వ పాసురం. ఉణరందాయమలై நாங்கும் ஓதினாய் நீதி மணந்தாய் மலர் மக்கள் தோள் மாலை மணந்தாய் போய்வே இரும் ஷாரல் వియల్ ఇరుజ్ఞాలం షోల్మాయిరం షోళేమలై. శ్రీదేవిని సింగారించిన శ్రీనివాసుడు
4 వేదములలోనూ తెలుపబడి ఉన్న అందమైన మోహనాకారుడు. వెదుళ్ల పొదలతో నిండిన ఎత్తైన కొండ చర్యల మధ్యన ఉన్న విశాలమైన భూభాగములో అందమైన పూల తోటలతో నిండిన చల్లని తిరుపతిలో ఎవరూ ఊహించలేనట్లుగా వచ్చి చేరి ఉన్నాడు. 49వ పాసురం. మలై ఏళుం మానిలంగుల్ ఏళుం తిరకులై షూల్ కురై కడల్ కళ్ళు ఏళుం ముళై షూళందానంజోరత్తు పెన్నైన వెన్రు ఉండనావనెన్రు అంగారు ఎన్నెంజేయాళై. కులపర్వతములు 7, ద్వీపములు 7, మహాసముద్రములు 7 అదిరిపోయేటట్లుగా గట్టిగా అరిచి చచ్చిన రాక్షసి పూతన ఇచ్చిన విషపు పాలను బుల్లి బుల్లి నోటితో తాగిన ముద్దు ముద్దు మాటల చిన్ని కృష్ణుని చూసి భయపడకుండా ధైర్యముగా పిలువు మనసా. 50వ పాసురం. ஆளை பந்திருமாலை ஆங்கோவர்கள் சொன்ன பிள்ளை பில்லு பெரும் பெயரே பேசி இழப்பு அறியவனே யாதவனே என்று அவனை யார் ముఖపుం మాయవనే ఎండ్రు మదిత్తు. గొప్ప గొప్పగా పొగిడి మంచి పేర్లతో పిలిచినా కూడా పలకని స్వామి, ఎవరి దగ్గర క్షణమైనా నిలవని కష్టసాధ్యుడు, తొందరగా ఎవరి దగ్గరికి రాని దుర్లభుడు, ఆశ్చర్యముగా రేపల్లలోని గోపాలకుల మధ్య బతుకుతూ ఓ గోపాల, ఓ గోవిందుడా, ఓ యాదవుడా అని ఎవరికి తోచినట్లు వారు పిలవగానే ఆనందముగా పలికెను. 2వ తిరువందాది యొక్క 51వ పాసురం. మతికండాయ నెంజే మణివண்ணన్ బాతం మతికండాయ మత్తు అరవన్ అవన్ పేర్ తన్னை మతికండాయ పిరాళి నిన్రు పియరందు కడల్ కడైందా నేరాళి వண்ணన్ నిరం. మణివర్ణడి దివ్యపాద పద్మములను నిరంతరము ధ్యానించి ఓ మంచి మనసా, ఆ స్వామి అన్ని పేర్లను భక్తితో తలుస్తూ క్షీరసాగరపు అలలపైన ఆదిశేషుడి పానుపుపై నుంచి లేచి ఆ సముద్రమునే చిలికిన మహాసముద్రవర్ణుడి ప్రకాశవంతమైన దివ్య సౌందర్య కాంతులను దర్శించు. 52వ పాసురం. నిరంకరియన్ చెయ్యనుడు మలరాళి మార్పన్ ஆரம்பிரியன் ஆராத்து வரிவார் மரம் புரிந்த வாழறக்கன் போல்வானை வானவர் கோன் தான தூணில் இருக்கை கூయత్తేన్ నెరి. ఎర్ర తామర పువ్వులో కొలువైన లక్ష్మీదేవిని వక్షస్థలమున కలిగి ఉన్న నల్లని స్వామి, క్రూరమైన పాపములు చేశాడని రాక్షసరాజు రావణాసురుణ్ణి చంపిన స్వామి, దేవలోకపు ఇంద్ర పదవి గురించి ప్రయత్నించిన రాక్షసరాజు బలిచక్రవర్తిని చంపకుండా ప్రశాంతముగా పాతాళమునకు పంపిన స్వామి ధర్మబుద్ధి గురించి ఎవరు చెప్పగలరు? 53వ పాసురం. நெறியார் கொழல்கத்தை முன்னின்று பின்றாளந்து அறியாத்து இளம்கிரி என்று எண்ணி பிரியாத்து பூங்கொடிகள் பொறும் வைக்கும் பொறுப்பு நல்கின்றென்றும் వేంగడమేయాం విరుంబుం వెర్పు. తపస్సు చేసుకునే వారి వేలాడుతున్న జడలను చూసి మట్టి గుట్టలు అనుకొని అల్లుకోపోయిన చిన్న చిన్న పూలదీగల పక్కన గలగలమని పారే సెలయేళ్లతో రమ్యముగా కనిపించే అందమైన కొండ, అందరికీ ఇష్టమైన ఆ తిరుపతి కొండయే ఆ స్వామి వెలిసిన కొండ. 54వ పాసురం. వెర్పెన్రు ఇరం షోళై వేంగడమెన్రు ఇవిరంடும் நிற்பென்று நீ மதிக்கும் நீர்மை போல் நிற்பென்று ஓளம் கோயில் உள்ளம் வைத்து உள்ளினேன் వెళ్ళత్తు ఇలంకోయిల్ కైవిడేలెన్రు. క్షీరసాగరమున నడి మధ్యన శయనించిన నువ్వు ఎక్కడో మారుమూల ఎత్తైన కొండ ప్రాంతములైన విశాలపు తిరుమాలిరం షోళైలోనూ వెంకటాద్రిపైన ఆ కొండలలో ఆ కోనలలో ప్రశాంతముగా కొలువైనట్లు నిన్ను ఎంతోగానో అభిమానించి నా సుతిమెత్తని చిన్న గుండెలో ఉండిపోలేవా స్వామి? இரண்டாம் திருவந்தாதி యొక్క 55వ పాసురం. என்றும் மறந்திரி ஏன் ஏழு பிறப்பும் எப்பொழுதும் நின்று இனே போலியா நீர்மையால் வென்றி அடலாடி கொண்ட அறிవనే ఇంబకడలాళి నీ అరుళికాన్. వెలిగే చక్రమును ధరించిన కాంతివంతుడా, ఓ సర్వేశ్వరుడా, 7 జన్మల నుండి నిన్ను మరవకుండా విడవక తలుస్తూనే ఉన్న నేను
నీతో అనుబంధం వలన కలిగిన చనువుతో అడుగుతున్నాను. క్షీరసాగరము అనే ఆనందసాగరమును నాకు అనుగ్రహించలేవా స్వామి? 56వ పాసురం. కాణకళి కాతల్ కైమిక్కు కాటినాళ్ కణప్పడు மென்றாள் கணுமே பேணுகருமாலை பொன்மேனி கட்டா మున్ కాటుం తిరుమలై నంగల్ తిరు. భక్తి పారవస్యముతో ఆ స్వామిని దర్శించుకోవాలనే ఆతృత ఎక్కువైనప్పుడు ఆ ఆతృతను అణుచుకుందామని ఎంత ప్రయత్నించినా అది ఆగుతుందా? ఆ నల్లని స్వామి కంటే ముందుగానే మన ఆతృతను పసిగట్టిన మన తల్లి లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించి వెంటనే ఆ శ్రీయపతి దివ్య రూపమును మనకి చూపించును. இரண்டாம் திருவந்தாதி యొక్క 57వ పాసురం. తిరుమంగై నిన్రారుళం తైవా నా వాళత్వం కరుమరం కడైమన్ పడుమిన్ కండీర్ ఉరిమయ్యాలి ఏతినోం పాతం ఇరుగడ తడక్కై ఎందై పేరణాల్ దిశైయం కేటిరేనాం. శ్రీదేవిని వక్షస్థలమున నిలుపుకున్న ఆ శ్రీమన్నారాయణుడి పేర్లను నేను 4 దిక్కులా వినబడేటట్లు నా నోటితో పలికి బలమైన విశాల భుజములు కలిగిన స్వామితో అనుబంధాన్ని ఇంకా పెంచుకుంటున్నాను. 58వ పాసురం. நாம் பெத்த நன்மையும் நாமங்கை நன்னஞ்செத்து ஓம்பிருந்தைமை ஓத்துவித்து வேம்பின் பொருள் நீர்மை ஆயினும் பொண்ணு ஆளிபாడు என்று அருள் நீர்மை తందారుల్. వేప చెట్టు వంటి చెడు ప్రవర్తన కలిగిన మనపై ఆ సర్వేశ్వరుడు దయచూపి మన వద్దకు పంపిన సరస్వతీదేవి సాయముతో జ్ఞానము పొంది మంచి ప్రవర్తనతో అందమైన చక్రధరుడిని కీర్తిస్తూ మోక్షమును పొందుదాము. 59వ పాసురం. అరుள் பொறிந்தாஷிந்தை அடியார் மேல் வைத்து பொருள் தெரிந்து காங்கு தப்போத்து இருளீருண்ண ரெண்டு நோக்கி நினைந்து தொன் கமல் மోకినేన్ ఎన్నయ్యు మంగోరుందు. జ్ఞానము కలగనప్పుడు ఈ ప్రపంచములోని విశాల వస్తువులను చూసి ఆశపడి వాటిని తలుస్తూ జీవించాను. ఆ స్వామి అందమైన దివ్యపాద పద్మములను సేవించి నమస్కరించినప్పటి నుండి నన్ను నేను తెలుసుకొని భక్తితో నిండిన మనస్సుతో ఆ స్వామిని తలుస్తూ ఇప్పుడు ప్రశాంతముగా జీవిస్తున్నాను. ఓరురువా నల్లై ఒళి ఉరుపం నిన్నురువం ఈరురువా நெம்பர் இரு நிலத்தோர் ஓரொருவம் ஆதியாம் வண்ணம் மறிந்தார் அவர் కండీర్ నీతియాల్ మన్ కాపార్ నిన్రు. నీ రూపు కాంతి రూపు అని అంటారు కొందరు. ఏకరూపుడు కాదు ఆ స్వామి 2 రూపములు కలిగిన శివకేశవులు అని అంటారు కొందరు. స్వామి గురించి పూర్తిగా తెలుసుకున్నవారు విశాలమైన ఈ భూమిని ధర్మముతో రక్షించే అద్వితీయ స్వరూపుడు ఆ సర్వేశ్వరుడు అని అంటారు.